అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. మనకు వర్షం పడుతున్న టైంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడి వేడి బజ్జీ తినాలనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఆలు బజ్జీ కోసం 1 కప్పు శనగపిండి తీసుకోండి. ఈ ఒక కప్పు శనగపిండిని పెద్ద బౌల్లోకి తీసుకోండి, ఎందుకంటే మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉండాలి. అందుకు ఈ పెద్ద కప్పులోకి వేసుకోండి. ఇందులో 1 చెంచా ఉప్పు, చిటికెడు పసుపు, 1 చెంచా కారం, ఈ కొంచెం బేకింగ్ సోడా అండ్ ఈ కొంచెం వాము వేసుకోండి. ఎందుకు అంటే మనకు ఒకవేళ చిన్నపిల్లలు తిన్నారే అనుకో, వాళ్ళకి ఎలాంటి స్టమక్ పెయిన్ రాకుండా మంచి అరుగుదల కోసం ఆ కొంచెం వాము వేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. మీరు 2 లేదా 3 ఆలు తీసుకోండి. తీసుకున్న ఆలుగడ్డ పొట్టు తీసుకొని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంట హైలో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను ఈ విధంగా పిండిలో పూర్తిగా ముంచుకొని ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా ఆలు ముక్కలను డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఆలు బజ్జీ మనకు ఒకవైపు పూర్తిగా ఫ్రై అయ్యాక రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోండి. పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకోండి. మిగిలిన ఆలు పిండిని కూడా బజ్జీలా ఇలా వేసుకోండి. వర్షం పడుతున్న టైంలో లేదా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి ఇలా వేడి బజ్జీ చేసుకొని తినాలనిపిస్తుంది. మీరు ట్రై చేయండి నేను చెప్పినట్టు. మనకి ఇప్పుడు పూర్తిగా ఆలు బజ్జీ ఫ్రై అయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. సో ఈ విధంగా ఆలు బజ్జీ ప్రిపేర్ చేసుకోండి. ఆలు బజ్జీ రెడీ. టేస్ట్ చూడండి. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ను లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.